Luke chapter 11. లూకాసు సువార్త 11వ అధ్యాయము. Verse 33. 33వ వచనం చూద్దాం. 11:33. ఎవడునూ దీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలకు వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదే పెట్టును. నీ దేహమునికి దీపము నీ కన్ను. Verse 33. 33వ వచనం వరకు. The same verse, we can read it in Matthew chapter 5. అదే వచనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 14, 15, 16. 14, 15, 16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపమును వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. நம் ஜீசஸ்கென்று இந்த உலகத்தில் ஒரு போல்ட் விட்னஸாக நம்ம இருக்கணும். యేసు ప్రభు కొరకు ఈ లోకంలో మనము ధైర్యం కలిగిన సాక్షులమై ఉండాలి. அதை நாம் அந்த விளக்கை கொளுத்தி ஒரு ஒரு பேஸ்கெட் கடியில் போட்டு மூடி வைக்கிறது இல்லை அப்படின்னு சொன்னார். ఈ దీపము అనేది ఏ కొంచెము కిందో లేకపోతే ఏ బుట్ట కిందో మనం దాయము అని మనం చదువుతున్నాం. எல்லாரும் இந்த லைட் இட் షుడ్ బ్రైటర్, ఇట్ షుడ్ షైన్ ఫోర్త్. ఈ వెలుగు అనేది అందరికీ కనిపించే విధంగా చాలా ప్రకాశమానముగా వెలుగుతూ ఉండాలి. உங்கள் வெளிச்சம் அவர்களுக்கு முன்பாக பிரகாசிக்க கடவுள். మీ వెలుగు వారి ఎదుట వెలుగు కనబడినట్లుగా ప్రకాశించినట్లుగా அதை மறைச்சு வைக்கக்கூடாது, దాన్ని దాచిపెట్టకూడదు. அப்படின்னா நம்மளுடைய ஒரு போல்డ్ పవర్ఫుల్ విట్నెస్ஸா நம்ம జీసస్க்காக நம்ம இருக்கணும். అంటే దాని అర్థము మనం ఎంతో శక్తివంతమైన సాక్షి కింద యేసు ప్రభు కొరకు ఉండాలి. நாம் இயேசுவுக்காக வெட்கப்படக்கூடாது. యేసు ప్రభు కొరకు మనం ఏ విషయంలోనూ సిగ్గుపడన అవసరం లేదు. பயப்படக்கூடாது, భయపడకూడదు. இயேசுவுக்காக சாட்சியா இருக்கிறது நிமித்தம் நம்ம ஒரு கோடத்தனமா ஒரு கவடைசா நம்ம இருக்கக்கூடாது. యేసు ప్రభు కొరకు సాక్షులుగా ఉండే విషయంలో మనం పిరికి వారి కింద ధైర్యం చెడిన వారి కింద ఉండకూడదు. இங்க 5:16 உங்களுடைய நற்கிரிகளை கண்டு பிதாவை அவர் மகிமைப்படுத்தணும் அப்படின்னு வாசிக்கிறோம். 5:16 మత్తయి సువార్తలో మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచాలి. Again we will come back this passage, please. మరలా ఈ వాక్య భాగానికి వద్దాం. మనం turn to 1 Peter chapter 2. మొదటి పేతురు 2వ అధ్యాయం వైపు తిప్పుదాం. 1 పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయము. The same verse పీటర్ எப்படி சொல்றாரு பாருங்க. అదే వచనాన్ని పేతురు ఏ విధంగా చెప్తున్నాడో చూద్దాం. verse 12. 12వ వచనం చూద్దాం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవక్తను గల వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. Matthew 5:16 ஒன்று வாசிக்கிறோம். మత్తయి సువార్త 5:16 ఒకటి చదివాము. 1 పేతురు 2:12 வித்தியாசம் வாசிக்கிறோம். మొదటి పేతురు 2:12 కూడా దాన్ని కొంచెం డిఫరెంట్గా చదువుతున్నాం. அருமையானவர்களே, நம்மளுடைய நற்கிரியைகளை கண்டு நம்மை விரோதமாகவும் பேசலாம். మన సత్క్రియలను చూచి వాళ్ళు మనల్ని దూషించవచ్చు, அல்லது நற்சாட்சியம் கொடுக்கலாம். మంచి సాక్ష్యం కూడా చెప్పవచ్చు. நம்ம நல்ல விதமாகவும் பேச முடியும், நம்ம விரோதமாகவும் பேச முடியும். మన గురించి మంచిగా మాట్లాడవచ్చు, మన గురించి చెడుగా కూడా మాట్లాడవచ్చు. இங்க அப்படிதான் வாசிக்கிறோம். అదే మనం చదువుతున్నాం. உங்களுடைய நற்கிரியைகளை கண்டு உங்களை விரோதமாய் கூட பேசுவார்கள். వాళ్ళు మీ సత్క్రియలను చూచి వారు మిమ్మల్ని దూషిస్తారు కూడా. எப்ப அவர்கள் దేవుని మహిమపడుతూ முடியும்னா దేవునుடைய சந்திப்பின் நாளிலே. ఎప్పుడు వారు దేవుని మహింపరచగలరంటే దేవుడు వారిని సంధించిన రోజే. ஆகையினால் நம்மை குறித்து அவர்கள் நற்சாட்சி கொடுக்கிறார்கள் அல்லது விரோதமாய் பேசுகிறார்கள், தட்ஸ் நாட் த மேட்டர் அட் ஆல். వాళ్ళు మన గురించి మంచిగా సాక్ష్యం చెప్తున్నారో లేకపోతే మన గురించి విరోధముగా చెడ్డ మాటలు చెప్తున్నారో అది విషయం కాదు అసలు.
சிலர் இப்பொழுதே பூமியில தேவனை மகிமைப்படுத்துவார்கள். కొంతమంది ఇప్పుడే భూమి అందే దేవుని మహింపరుస్తారు. சிலர் சந்திப்பு நாளிலே தேவனை மகிமைப்படுத்துவார்கள். కొంతమంది దేవుని సంధించిన రోజున అప్పుడు దేవుని మహింపరుస్తారు. పీటర్ మறுபடியும் చాప్టర్ 3 లో కూడా వాసిக்கிறோம். చాప్టర్ 3 వర్స్ 16 లో వాసిக்கிறோம். 3వ అధ్యాయము చాప్టర్ 3 వర్స్ 16 3:16 3:16లో కూడా పేతురు ఈ విధంగా చెప్తున్నాడు, మీలో ఉన్న నిరీక్షణ నిమిత్తము మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. that is in Tamil Bible, that is 15 verse next verse. అప్పుడు మీరు உங்கள் நல்ல நடக்கே క్రీస్తు మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగిన ప్రతి వారికి సాత్వికముతో సమాధానం చెప్పుడి. அவர்கள் சொல்கிற விஷயத்தில் வெட்கப்படும்படி நல்ல மனசாட்சி உடையவர்களாக இருங்கள். In some other words, yes brother, వాళ్ళు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపడుదురో దాని విషయమై క్రీస్తుని అందున్న మీ సత్ప్రవక్తన మీద అపనిందన వేసిన వాడు సిగ్గుపడుదురు. okay verse 17 brother. okay it's written in 16. okay so நம் பீட்டர் சொல்ற விஷயம் அதுதான். పేతురు చెప్తున్న మాట కూడా అదే. ஸோ நமக்கு நற்சாட்சி கொடுக்குறாங்க அல்லது நமக்கு விரோதமா பேசுறாங்க, அது மேட்டர் கிடையாது. వాళ్ళ గురించి మనకి మంచి సాక్ష్యం చెప్తున్నారు, వాళ్ళు మన గురించి చెడు సాక్ష్యం చెప్తున్నారు అనే విషయం కాదు అసలు. நாம் இருக்கிற கிராமத்திலேயோ அல்லது టౌన్లయో సిటీలయో, మనం ఉన్న గ్రామంలోనో లేకపోతే పట్టణంలోనో సిటీలోనో, நம்முடைய உறவினர்கள் மத்தியிலேயோ, మన బంధువుల మధ్యలోనో, நம்முடைய வேலை ஸ்தலத்தின் மத்தியிலோ, మనం పనిచేసే స్థలం దగ్గర, நம்முடைய வாலிப பிள்ளைகளா இருந்தால் அவருடைய கல்லூரியிலேயோ அல்லது ஹாஸ்டல்லையோ ஸ்கூல்லையோ, యవనస్తులైతే వాళ్ళ కాలేజీల్లోనో స్కూల్లోనో இயேசு கிறிஸ்துவுக்கென்று வெட்கப்படாதபடிக்கு ஒரு தைரியமாய் போல்டா ஒரு விட்னஸா நாம் இருக்கணும். యేసు ప్రభు గురించి, యేసు ప్రభు నిమిత్తము సిగ్గుపడినటువంటి ధైర్యమైన సాక్ష్యము కలిగిన వారముగా ఉండాలి. இப்படிதான் நம்மளுடைய லைட்டை நாம் உயர்த்தி நாம் காண்பிக்கணும். ఆ విధంగానే మన వెలుగును మనం అలాగా పైకి ఎత్తి ప్రకాశించే విధంగా చూపించాలి. இந்த காரியத்தை உங்களோடு கூட நான் பாரப்படுகிறேன். ఈ ఉదయ కాలం ముందు మీతో పాటు నేను ఈ భారమును కలిగి ఉన్నాను. ஒரு சில காரியங்களை என்னுடைய பர்சனல் டெஸ்டிமனியிலிருந்து சில சத்தியங்களை உங்களுக்கு விளங்க வைக்க விரும்புகிறேன். నా వ్యక్తిగత జీవితంలోంచి కొన్ని విషయములు ఒక సాక్ష్యముగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, நம்முடைய ஒளி உண்மையில் வந்தது, அது பிரகாசிக்க கடவுது அப்படிங்கிறது நம் ஜனங்களுக்கு நாம் சாட்சியா இருக்கக்கூடிய காரியம். వెలుగు మీ మీదకు వచ్చింది, అది ప్రకాశిస్తుందని మనుషులకు మనం సాక్షి ఇచ్చే విధముగా ఉండాలి. நான் என்னுடைய பிகினிங் ஆஃப் என்னுடைய கிறிஸ்டியன் லைஃப் நான் ஆரம்பிக்கும் பொழுது நான் ஒரு வில்லேஜில் தான் நான் குடியிருந்தேன். ఆర్సిఎం విలేజ్. ఆరంభంలో నా క్రైస్తవ జీవితం నేను ప్రారంభించిన దినముల్లో నేను ఒక ఆర్సిఎం గ్రామంలో, అంటే రోమన్ కేథలిక్ మిషన్ వాళ్ళ గ్రామంలో పెరిగాను. அது ஆர்சிஎம் வில்லேஜ்ங்கிறதுனால அந்த பாஸ் ஓவர் ஃபங்க்ஷன், அந்த பஸ்கா பண்டிகை they will celebrate in the grand manner. అక్కడ ఆర్సిఎం పట్టణం, అది గ్రామము కాబట్టి ఆ గ్రామంలో పస్కా పండగ వాళ్ళు చేసుకుంటారు, చాలా వైభవంగా చేస్తారు దాన్ని. ఈవెన్ క్రాకర్స్லாம் விடுவாங்க, వాళ్ళు బాణాసంచా అంతా కాలుస్తారు. அந்த மேரி அல்லது அந்த ஏஞ்சல்ஸ் வர்ஷிப்புக்காக அந்த రథం పోల கொண்டு போய் எடுத்துட்டு போவாங்க. ఇప్పుడు మరియని ఊరేగించడానికి వాళ్ళు ఒక రథంలాగా తీసుకుని దాని మీద వాళ్ళు ఊరేగించి తీసుకెళ్తూ ఉంటారు. அப்ப இந்த கிராமத்தில் உள்ளவர்கள் எல்லாருக்கும் என்ன செய்வாங்க அப்படின்னா, ஃபார் எல்லாருமே வித்தவுட் எக்ஸெப்ஷன் எல்லாருக்கும் 300 rupees or 500 rupees టాక్స్ மாதிரி, ఇట్స్ కంపల్సరీ. ఈ పండగ ఆచరించడానికి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా 500 రూపాయలు 300 రూపాయలు ఒక పన్నులాగా చెల్లించాలి, ప్రతి కుటుంబము కూడా. వరి மாதிரி వసూలిப்பாங்க, అది ఒక పన్నులాగా వాళ్ళు చెల్లించాలి. என்னோட வீட்டுக்கு வந்தாங்க, నా ఇంటికి కూడా వచ్చారు. సార్ విక్టర్ సార్ 500 rupees பணம் கொடுங்க. విక్టర్ సార్ 500 రూపాయలు డబ్బులు ఇవ్వండి అన్నారు. நான் எதுக்கு ஃபார் వాట్ அப்படின்னு, నేను దేనికండి అని అడిగాను. పస్కా సెలబ్రేషన్ல அப்படினா, పస్కా పండగ మనం ఆచరించాలి కదా అన్నారు. సారీ సార్, ఐ కెనాట్ గివ్, நான் அதுக்குள்ள அந்த பணம் நான் கொடுக்க முடியாது. నేను అన్నాను, క్షమించండి నేను దానికి ఇవ్వలేను అని అన్నా. సార్ நீங்க ஊர்ல இருந்தா கொடுக்கணும். సార్ మీరు ఈ ఊర్లో ఉండాలి అంటే, ఉన్నారు అంటే మీరు ఇవ్వాలి. எல்லாரும் அதான் கொடுக்குறாங்க, అందరూ ఇస్తున్నారు, நீங்களும் கொடுக்கணும், మీరు కూడా ఇవ్వాలి. సారీ లేదండి సారీ అని చెప్పాను. లైబ్రరీ ఏదో కట్టుங்க,
మీరు లైబ్రరీ కడుతున్నారంటే చెప్పండి. ஏதாவது வாட்டர் டேங்க் போடுங்க. లేకపోతే అందరికి ఉపయోగపడేట్టుగా ఒక మంచినీటి ట్యాంక్ కడుతున్నారంటే చెప్పండి. அதாவது புவர் சில்ட்ரனுக்கு ஏதாவது எஜுகேஷனுக்கு அதாவது ஃபண்ட் கலெக்ட் பண்றீங்கன்னா கூட சொல்லுங்க. లేదా పేద విద్యార్థులకి చదువు కోసం వాళ్ళకి ఏమైనా ఫండ్ కలెక్ట్ చేస్తున్నారంటే చెప్పండి. ஏதாவது ஒரு வில்லேஜ்ல ஏதாவது ரோடு போடுறேன்னு சொல்லுங்க. లేదా గ్రామంలో రోడ్లు ఏమైనా వేస్తున్నారంటే చెప్పండి. நான் பணம் தரேன். నేను డబ్బులు ఇస్తాను. இந்த ஐடல் வர்ஷிப்புக்கு இந்த கிராக்கர்ஸ்க்குலாம் செலிப்ரேஷனுக்குலாம் நான் பணம் கொடுக்க மாட்டேன். ఈ విగ్రహారాధనకి మీరు టపాసులు కాల్చడానికి దీనికి నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పాను. அப்படின்னா நீ ஊரை வெக்கேட் பண்ணணும் அப்படின்ட்டாங்க. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇదే విషయం అయితే మీరు ఊరు ఖాళీ చేయాల్సి వస్తుంది అన్నారు. நான் ஊரை காலி பண்றதுக்கு நீங்க யாரு? నేను ఊరు ఖాళీ చేయాలని చెప్పడానికి మీరెవరు? நீங்க என்ன ஊரை எப்படி காலி பண்ண முடியும்? మీరు ఎలాగ నన్ను ఊరు ఖాళీ చేయిస్తారు? என்ன காலி செய்ய முடியாது. నేను ఖాళీ చేయను అన్నారు. அவங்க என்னுடைய ஹவுஸ் ஓனரை டிஸ்டர்ப் பண்ண ஆரம்பிச்சிட்டாங்க. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా ఇంటి ఓనర్ గారిని తొందర చేయడం మొదలు పెట్టారు. சார் ஏன் சார் பிரச்சனை? பணத்தை கொடுத்துருங்க. అప్పుడు ఆ ఇంటి ఓనర్ గారు సార్ ఎందుకు సార్ వాళ్ళతో కూడా డబ్బులు ఇచ్చేయండి అన్నారు. See, I am ready to vacate this village. నేను ఈ గ్రామాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగానే ఉన్నానండి. நான் ஊரை காலி பண்ணிட்டேன். నేను ఖాళీ చేస్తాను, ఊరు ఖాళీ చేస్తాను. அந்த கிராமத்திலேருந்து தான் then I moved to Tirukatpalli. ఆ గ్రామం నుంచే నేను తిరుకాటపల్లి వెళ్ళాను. That is God's eternal purpose plan. అది దేవుడు నిత్యమైన ప్రణాళిక. అది நான் அந்த டவுனுக்கு வரணுங்கிறது. నేను తిరుకాటపల్లి వెళ్ళాలి అనేది. See, தேவனிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு சகலமும் நன்மைக்காகவே நடக்கும். ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మంచిగానే జరుగుతుంది. அந்த வில்லேஜ் பீப்புளுடைய அந்த அப்போசிஷன் எதுக்கு அப்படின்னா God's பிளான் நிறைவேறதுக்கு தான். ఆ గ్రామంలో ఉన్న మనుషుల యొక్క వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఆ విధంగా వచ్చింది. அப்ப இந்த பீப்புள் என்ன சொன்னாங்க அப்படின்னா అప్పుడు అక్కడ ఉన్న మనుషులు ఏమన్నారంటే విక్టర్ సార్ ఊరు విட்டு ఖాళీ பண்ணி வச்சிட்டோம்ல. విక్టర్ సార్ చూసారా, ఖాళీ చేయించాం ఊరు నుంచి, ஜெயிச்சிட்டோம்ல, మేము గెలిచాం కదా, విక్టర్ సార్ ఖాళీ பண்ணி வச்சிட்டோம்ல, విక్టర్ సార్ ఖాళీ చేస్తారు కదా, ఓకే நீங்க ஜெயிச்சிருங்க, సరే మీరు జయించండి, நான் தோத்து போயிடுறேன், నేను ఓడిపోయాను. என்ன ஜெயிக்கிறது தோக்கிறது காரியம் கிடையாது. నన్ను జయించడమో నన్ను ఓడించడమో అనేది పెద్ద విషయం కాదు. என்னுடைய விசுவாசத்தை ஜெயிக்க முடியாதுல்ல. కానీ నా విశ్వాసాన్ని మీరు గెలవలేకపోయారు కదా. என்ன ஊரை காலி பண்ணியாச்சு, నన్ను ఊరే ఖాళీ చేస్తాను, என் விசுவாசத்தை ஜெயிக்க முடியாதுல்ல. నా విశ్వాసాన్ని మీరు జయించలేకపోయారు. இதான் ஜான் தன்னுடைய நிருபத்துல சொல்றார். అదే యోహాను తన పత్రికలో చెప్తున్నాడు. நம்முடைய விசுவாசமே உலகத்தை లోకమును జయించిన జయము మన విశ్వాసమే. இந்த வருஷம் சொல்லுவோம். ఈ వచనం చెప్పండి అందరూ. வசனம் தெரிஞ்சவங்க சவுண்டா சொல்லலாம் பாப்போம். ఈ వచనం తెలిసిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఓకే, எல்லாருக்கும் வேர்ஸ் இதயத்துல இருக்கு. అందరికి వచనం ఈ హృదయంలో ఉంది. మంచిది. ప్రైజ్ ది లార్డ్. நம்மளுடைய விசுவாசமே உலகத்தை ஜெயிக்கிற ஜெயம். మన విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము. மற்ற காரியங்கள் எல்லாம் ஜெயிச்சிட்டு போட்டவங்க. మిగిలిన వాళ్ళందరూ జయించనివ్వండి మిగిలిన విషయాలన్నిటిలో. ఓకే, நம்ம ஊரை காலி பண்ணிட்டு எதை வேணாலும் செய்யட்டும். நம்ம సరే ఈ ఊరు ఖాళీ చేసి ఖాళీ చేయనివ్వండి, లేకపోతే ఇంకే వారికి ఏది కావాలో అది చేసుకునేవ్వండి. அருமையானவர்களே, இப்படிப்பட்ட சூழ்நிலைகளில் நாம் காம்ப்ரமைஸ் பண்ணிடக்கூடாது. ఇటువంటి పరిస్థితిలో మనం రాజీ పడిపోకూడదు. அப்படி காம்ப்ரமைஸ் பண்ணா என்ன அர்த்தம்? రాజీ పడిపోతే దాని అర్థం ఏంటి? బాస్కెట్ போட்டு அந்த லைட் அப்படியே மூடிறன்னு அர்த்தம். అంటే మనం కొంచెం కింద ఆ వెలుగును దాచినట్లుగా நல்லா இருக்க வேண்டிய நல்ல పవర్ఫుల్ విట్నెస్ என்ன செய்றோம் அப்படினா போட்டு மூடிறன்னு అర్థం. మంచి సాక్షిగా ఉండవలసిన దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని అలా మూసివేస్తున్నాము అని దాని అర్థం. அருமையான ஒரு காலம் நம் ஜீசஸ்னுடைய சாட்சியா இருக்கிறத, ஒரு விட்னஸா இருக்கிறத போட்டு மூடிடக்கூடாது. ఎప్పుడు కూడా యేసు ప్రభు కొరకు సాక్ష్యముగా ఉండవలసిన దాన్ని మనం మూత వేసే వారి కింద ఉండకూడదు. அவர்கள் நம்ம விரோதமா பேசினாலும் பேசிட்டு போடும். వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వెళ్ళిపోనివ్వండి. நாம் பயப்படக்கூடாது. మనం భయపడవలసిన అవసరం లేదు. அதே ஆர்சிஎம்ல தான் சொல்றேன் இன்னொரு காரியத்தையும். అదే ఆర్సీఎం వాళ్ళ గురించి ఇంకొక విషయం చెప్తాను. நான் ஹிந்து பேக்ரவுண்ட்ல இருந்து நான் ரட்சிக்கப்பட்டவன். నేను హైందవ వృత్తాంతం నుంచి రక్షింపబడ్డాను. என்னுடைய వైఫ్ ஆர்சிஎம் பேக்ரவுண்ட்ல இருந்து வந்தவங்க. బ్రదర్ వైఫ్ సిస్టర్ ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. அவருடைய ரிலேட்டிவ்ஸ் ரட்சிக்கப்படாம இருக்கிறதுனால சைல்டு பேப்டிசம், ஃபர்ஸ்ட் கம்யூனியன் சர்வீஸ்க்கெல்லாம் இன்வைட் பண்ணுவாங்க. సిస్టర్ వాళ్ళ బంధువులు వాళ్ళు ఇంకా రక్షింపబడిన కారణంగా వాళ్ళందరూ చిన్నపిల్లలకి బాప్తీసాలు, చిలకరింప బాప్తీసం అని, లేకపోతే ఇంకా వేరే ఆచారాలు సంప్రదాయాలతో ఉండేవాళ్ళు. సో இப்படிப்பட்ட சூழ்நிலைகளில் நமக்கு வேர்ட் ஆஃப் காட் தான். நம்மளுடைய ஃபெய்த் ஆர்சிஎம் ஃபெய்த் கிடையாது, பைபிள் ஃபெய்த். మన విశ్వాసము ఆర్సీఎం విశ్వాసం కాదు, మన విశ్వాసం బైబిల్లోంచి మన విశ్వాసం. நாம் மனம் திரும்பி ரட்சிக்கப்படுகிறவன், மனம் திரும்பி விசுவாசிக்கிறவன் ரட்சிக்கப்படுவான். ఎవరైతే మారు మనసు పొంది వాళ్ళు తిరిగి జన్మిస్తారో వాళ్ళు రక్షింపబడిన వారు. విశ్వాసం தேவைப்படுது, ரிப்பெண்டன்ஸ், ஃபெய்த் அண்ட் ரிப்பெண்டன்ஸ் ரெண்டும்
நம்மளுடைய born again எக்ஸ்பீரியன்ஸ் சால்வேஷனுக்கு ரெண்டு தேவை. மனம் திரும்புதல், விசுவாசம். మారు మనసు విశ్వాసము అనేది తిరిగి జన్మించిన వారికి అవసరమైన విషయములు ఇవన్నీ. సో அப்ப நாம் எதை விசுவாசிக்கிறோம்? பைபிள் ஃபெய்த் என்ன நமக்கு? మనం దేని విశ్వసిస్తున్నాం? మన బైబిల్ విశ్వాసం ఏమిటి? மனம் திரும்பி பாவ மன்னிப்புக்கென்று ஞானஸ்தானம் பெறணுங்கிறதா வேர்ட் ఆఫ్ గాడ్. మనం మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకోవాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. பட் ரோமன் பீப்புளுக்கு பைபிள் ஃபெய்த் எல்லாம் கிடையாது அவர்களுக்கு. ఆర్సీఎం వాళ్ళకి బైబిల్ నుంచి విశ్వాసం అది సో తెలియదు. அப்படிப்பட்டவர்கள் என்ன செய்வாங்கன்னா వాళ్ళు ఏం చేస్తారంటే சில்ட்ரனுக்கு பேப்டிசம் கொடுப்பாங்க. చిన్నపిల్లలకు బాప్తిసాలు, చిలకరింపు బాప్తిసములు ఇస్తూ ఉంటారు. அந்த இடத்துலயும் we should not compromise. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం రాజీ పడకూడదు. தேவனுடைய நாமத்தை நாம் மகிமைப்படுத்தணும். దేవుని నామాన్ని మనం మహింపరిచే వారికి அது அவருடைய ட்ரெடிஷன். అది వాళ్ళ ఆచారము, సంప్రదాయము. ட்ரெடிஷனா அவங்க என்ன செஞ்சுட்டு வராங்கன்னா சில்ட்ரனுக்கு, குழந்தைக்கு 8வது நாள் 16வது நாள் அவர்கள் பேப்டிசம் கொடுக்குறாங்க. అది ఒక ఆచారం సంప్రదాయంగా పెట్టుకుని పిల్లలకి 8వ రోజో 16 రోజో పిల్లలకి బాప్తిసాలు ఇస్తూ ఉంటారు. సో அந்த సూழ்நிலையில் நம்முடைய உறவினர்கள் நம்ம வெறுத்தாலும் சரி, పగైతాலும் సరి, అటువంటి పరిస్థితుల్లో మన బంధువులు మన మీద కోపగించుకున్నా కానీ, మనల్ని ద్వేషించినా కానీ அந்த இடத்துலயும் காம்ப்ரமைஸ் பண்ணக்கூடாது. ఆ విషయంలో కూడా మనం రాజీ పడిపోకూడదు. சில இன்னும் நம் மத்தியில் சிலர்லாம் क्वेश्चन கேக்குறாங்க. ఇంకా కూడా మన మధ్య ఇప్పటికీ కూడా మన మధ్య కొందరు ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. பிரதர், அவங்க that sprinkling baptism, that event is happening in the church, RC church, so can I attend that the remaining function at the mahal? వాళ్ళు ఏమంటున్నారంటే సాపాడు. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, చర్చిలో చిలకరింపు బాప్తీసం జరుగుతుందండి, బాప్తీసం చర్చిలో ఇస్తున్నారు, కానీ విందేమో మహల్లో అంటే కాన్ఫరెన్స్ హాల్లో లేకపోతే ఎక్కడో ఒక చోట ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేశారు, మేము ఆ విందుకు వెళ్ళొచ్చా? మటన్ బిర్యానీ, అక్కడ మటన్ బిర్యానీ పెడుతున్నారు, మేము ఆ విందుకు వెళ్ళొచ్చా? మటన్ బిర్యానీ, చికెన్ 65, ఎవ్రీథింగ్. మటన్ బిర్యానీ ఉంది, చికెన్ 65 పెడుతున్నారు, ఫంక్షన్ హాల్లో మేము వెళ్ళొచ్చా? ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అవర్ రిలేటివ్స్, మా బంధువుల్ని సంతోష పెట్టడం కోసం నా అంగ పోలే చర్చికి హాల్ నేను అక్కడ బాప్తిసం ఇచ్చే దగ్గరికి వెళ్ళట్లేదు, చర్చికి వెళ్ళట్లేదు, ఇంకే హాల్కు పోయిర్రేன், ఫంక్షన్ హాల్కి మాత్రం వెళ్తాను. நல்ல బిర్యానీ சாப்பிட்டுட்டு చక్కగా బిర్యానీ తిని ஏதாவது பணத்தை நான் கொடுத்துட்டு అక్కడే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి, బ్రదర్ நான் கலந்துக்கலாமா, బ్రదర్ నేను బయలుదేరొచ్చా? இன்னமும் நம்ம மத்தியில் ఫోన్ பண்ணி கேக்குறவங்கள உண்டு. వాళ్ళతో కలుసుకోవచ్చా అని చెప్పి ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడిగే వాళ్ళు ఉన్నారు. அந்த இடத்துல நம்ம என்ன செய்யறோம் அப்படின்னா காம்ப்ரமைஸ் பண்றோம். అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రాజీ పడిపోయి మన వెలుగును అలా మూసేస్తున్నాం. நம் ஜனங்கள் நம்மள வெறுக்கிறதுக்கு நாம் விரும்பவில்லை, நம்ம வெறுக்கிறது இடம் கொடுக்கல. நாம் మనుష్యులు మన ద్వేషించడానికి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. అసలు எப்படியாவது காம்ப்ரமைஸ் பண்ணிடணும், ఏదో విధంగా మనం రాజీ పడిపోవాలి. பிரியமானவர்கள், இவரெல்லாம் இயேசு கிறிஸ்துவுக்கு ஒரு ராடிக்கல் டிசைபிள் இருக்கவே முடியாது. వీళ్ళందరూ ఒక తీవ్రత కలిగిన యేసు ప్రభు శిష్యులుగా ఉండడానికి కుదరదు. అసలు డిసైపుల్షిప్ ఫస్ట్ కండిషనే, శిష్యులుగా ఉండడానికి కావలసిన మొదటి షరతు, யாதொருவன் என்னிடத்தில் வந்து, ఎవరైనా నా యొద్దకు వచ్చి தன்னுடைய தகப்பன், தாய், சகோதர சகோதரிகள், பிள்ளைகளை வெறுக்காவிட்டால் அவன் எனக்கு శిష్యుனா இருக்க மாட்டான். తండ్రినైనా తల్లినైనా అన్నదమ్ములైనా అక్కచెండ్రునైనా విడిచిపెట్టిన వాడు నా శిష్యులుగా ఉండలేడు అని చెప్తున్నారు. வெறுக்கிறதுனா என்ன அர்த்தம்? అంటే విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? பிதாவுனுடைய சித்தத்துக்கு எகெயின்ஸ்டா அவர்கள் நடக்கும் பொழுது அதுல நாம் என்ன செய்ய முடியாது அப்படின்னா, அந்த பந்தத்துல ஒரு పట్టయத்தை நாம் போடுறோம். நாம் ఆ ద్వేషించడం, తల్లిదండ్రులని అందరములను ద్వేషించడం అంటే తండ్రి చిత్తమునికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే ఆ బంధాన్ని మనం తెంచడం. அதுலதான் அந்த பட்டயம், అక్కడ స్వాడ్ எங்க விழுவணும் அப்படின்னா அந்த రిలేషన్షిప్ లో పట్టయం விழுவணும். ఎక్కడ ఆ కత్తి ఎక్కడ పడాలి అంటే అటువంటి బంధకములు ఎక్కడైనా సృష్టించినప్పుడు అక్కడ ఆ కత్తి అలా పడాలి. డిసైపుల్షిప్ ఆర్ రిలేషన్షిప్, నీకు శిష్యరికమా బంధుత్వమా? ఎస్, இப்படின்ட்டு வரும்பொழுது நாம் என்ன செய்யறது? ఈ శిష్యరికం చేయాలా, బంధుత్వం చేయాలనే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? స్వాడ్ எடுத்து ఎదులో పోను அப்படினா కత్తి మనం తీసి ఎందులో వేయాలి అంటే, లార్డ్ ఐ వాంట్ టు బి ఎ రాడికల్ డిసైపుల్ ఫర్ యు, ప్రభువా నీ కొరకు నేను తీవ్రత కలిగిన శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను. in the relationship அந்த పట్టయం விழட்டும். నేను ఇప్పుడు ఈ బంధుత్వం మీద నా కత్తి పడనివ్వండి. நான் அவங்களை ப்ளீஸ் பண்ண விரும்பல, నేను వాళ్ళని సంతోషపెట్టడానికి ఇష్టపడట్లేదు. அப்ப என்ன செய்வாங்க? అప్పుడు ఏం చేస్తారు? நம்ம உலகம் நம்மை பகைக்கும். అప్పుడు మనం వాళ్ళు ద్వేషించే వారి కింద అయిపోతాం, పగవారి కింద మారిపోతాం. వాళ్ళకి రిలేటివ్స్ நம்மள என்ன செய்வார்கள் என்றால் பகைப்பார்கள். ఇప్పుడు బంధువులు ఏం చేస్తారంటే మనకి వ్యతిరేకం అయిపోతారు. పర్వాలే,
பீட்டர் பீட்டர் நமக்கு முன்னாலே எழுதி கொடுத்துட்டார். ఎందుకంటే పేతురు మనకు ముందుగానే ఇక్కడ అన్ని రాసి ఉంచాడు. உங்களுடைய నற்క్రియைகளை அவர்கள் உங்களுக்கு விரோதமாய் பேசுவார்கள். మీ సత్క్రియల విషయమై మీకు విరోధముగా వాళ్ళు మాట్లాడతారు. ஆனால் இன்னைக்கு விரோதமாய் பேசுவார்கள். ఈ దినమందు మీకు విరోధముగా మాట్లాడతారు. தேவனுடைய சந்திப்பின் நாளிலே தேவனை மகிமைப்படுத்துவார்கள். దేవుని దర్శించిన కాలమందు వాళ్ళు దేవుని మహింపరుస్తారు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நாம் இந்த வெர்ஷனை உள்ளார வச்சுக்கோ. ఈ వచనాన్ని మనము இன்னைக்கு அவர்கள் இன்னைக்கு நமக்கு நற்சாட்சி கொடுக்கறாங்க கொடுக்கல, దట్స్ నాట్ ద మ్యాటర్. ఈ రోజు గురించి మన గురించి వాళ్ళు మంచి సాక్ష్యం చెప్తున్నారో లేదో అది మంచి ఆ విషయం కాదు. అది நாம் இருந்த கிராமமா இருக்கட்டும், మనం ఉన్న గ్రామంలో అయినా కానీ, நம்மளுடைய రిలేటివ్స్ இருக்கட்டும், మన బంధువుల మధ్య అయినా కానీ, இன்னைக்கு நாம் எந்த அளவுக்கு நாம் வெளிச்சமா இருக்கிறோமோ அதனால் தேவனுடைய சந்திப்பின் நாளிலே தேவனை அவர்கள் மகிமைப்படுத்துவார்கள். చూడండి, ఎంతగా మనం వెలుగుగా ఉండగలుగుతున్నామో మన బంధువుల మధ్య, మన గ్రామంలో దేవుని దర్శించిన కాలమందు ఆ దినమందు వాళ్ళు దేవుని మహింపరుస్తారు. సో அந்த இடத்துல நாம் இயேசு கிறிஸ்துக்கென்று ஒரு சாட்சியா நாம் நிற்கிறோம். காம்ப்ரமைஸ் பண்ணிடக்கூடாது. ఈ పరిస్థితిలో, ఇటువంటి సందర్భంలో యేసు ప్రభు కొరకు మన సాక్షిగా ఉండే విషయంలో రాజీ పడకూడదు. நம்மளுடைய வேலை ஸ்தலத்திலும் தான், మనం పనిచేసే స్థలంలో కూడా சில சமயத்துல வேலை ஸ்தலத்துல நிறைய பிரச்சனைகள்லாம் நமக்கு வரும். కొన్నిసార్లు మనం పనిచేసే స్థలంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ஒரு முறை ஒரு சம்பவத்தை நான் சொல்ல விரும்புகிறேன். வேலை ஸ்தல ஒர்க் ஸ்பாட்ல ఒక పని చేసే స్థలంలో ఒక సందర్భం నేను చెప్పాలనుకుంటున్నాను. அந்த இடத்துல நாம் என்ன செய்ய வேண்டியதா இருக்கு அப்படின்னா, நம்மளுடைய விட்னஸ் நாம் காண்பிக்கணும். అక్కడ మనం ఏం చేయాలంటే మన సాక్ష్యమును మనం చూపించాలి. See 1 Peter chapter 4. మొదటి పేతురు 4వ అధ్యాయము. 1 Peter chapter 4 verse 4. 4వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. 4:4 అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తక పోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని ద్వేషించుచున్నారు. ஓ, துன்மார்க்க அவர்களோடு கூட நாம் சில விஷயங்களை விழாமல் இருக்கிறதுனாலே அவர்கள் நம்மை దూషిக்கிறார்கள். వాళ్ళతో కలిసి మనం వెళ్ళకపోవడాన్ని బట్టి, కలుసుకోకపోవడాన్ని బట్టి వాళ్ళు మనల్ని దూషిస్తున్నారు. ஒரு ஆரம்ப நாட்கள்ல எனக்கு ஒரு சாரியம், இந்த விஷயத்துல நான் ரொம்ப பிளைண்டா இருந்தேன். நான் ஒரு விஷயத்துல, నేను నా ప్రారంభ దినముల్లో ఈ విషయంలో నేను కొంచెం గురుడివాడి కింద ఉండినాను. என்னுடைய ஸ்கூல்ல இருக்க என்னுடைய கொலீக்ஸ், என்னுடைய ஸ்டாஃபுக்கும் மேனேஜ்மெண்ட்டுக்கும் இடையில நல்ல ஒரு சில சமயங்கள்ல நல்ல அண்டர்ஸ்டாண்டிங் இருக்கும். మా స్కూల్లో స్టాఫ్కి పైన మేనేజ్మెంట్కి మంచి మంచి అవగాహన, మంచి సంబంధం ఉండేది, సత్సంబంధం. அவர்களுக்குள்ளார ஒரு கோட் வேர்ட் மாதிரி வச்சிருந்தாங்க, ஒரு கோட் வேர்డ్. వాళ్ళే ఒక కోడ్ వర్డ్ లాగా ఒక మాట పెట్టుకున్నారనమాట. అది எனக்கு ரொம்ப நாளா அந்த கோட் வேர்டுக்கு மீனிங் புரியல. చాలా కాలం వరకు నాకు ఆ కోడ్ వర్డ్ ఏంటో అర్థం అవ్వలేదు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అది என்ன కోడ్ వర్డ్ அப்படின்னா, అది ఏంటి కోడ్ వర్డ్ అంటే? ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మేనేజ్మెంట్. அப்படி యాజమాన్యం ఒక సంక్షేమం కొరకు, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మేనేజ్మెంట్, in order to build நல்ல ஒரு close intimacy with the management and the staff அப்படிங்கிறது அவங்களுடைய அந்த term, for the welfare of the management. అదేమంటే మేనేజ్మెంట్ వారి సంక్షేమం కొరకు అంటే స్టాఫ్కి మేనేజ్మెంట్కి మంచి సత్సంబంధాలు ఉండేటట్లుగా చేయడానికి వారి సంక్షేమం కొరకు అని ఒక పదం వాడేవాళ్ళు. వాళ్ళు என்னடா அந்த வெல்ஃபேர், என்ன அந்த வெல்ஃபேர் ஆஃப் த மேனேஜ்மெண்ட் அப்படின்னா, ఈ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క సంక్షేమం ఏంటి, వాళ్ళ సంక్షేమం అంటున్నారు, అది ఏంటి అని ఆలోచిస్తే, ఓకే, அவங்களுக்குள்ள ஒரு வேர்ட் சர்க்குலர் பண்ணிக்க. కమింగ్ ఫ్రైడే ఈవినింగ్ we are going to తంజావూర్, నియర్ బై టౌన్. వాళ్ళు ఏమనుకున్నారంటే వచ్చే శుక్రవారం సాయంత్రం మనం దగ్గరలో ఉన్న పట్టణమైన తంజావూరు టౌన్కి వెళ్తున్నాము. ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఎందుకంటే మేనేజ్మెంట్ వారి సంక్షేమం కొరకు. அங்க என்னடா வெல்ஃபேர் ஆஃப் த மேனேஜ்மெண்ட் அப்படின்னா, అక్కడ ఏంటి ఆ సంక్షేమం అంటే, இதான் வெல்ஃபேர் ஆஃப் த மேனேஜ்மெண்ட். అంటే అందరూ కలిసి త్రాగటం అనేది మేనేజ్మెంట్ వారి సంక్షేమం కొరకు అని ఒక కోడ్ వర్డ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇది எனக்கு ரொம்ப నాలా எனக்கு தெரியல. ఇది చాలా కాలంగా నాకు అర్థం కాలేదు అసలు ఈ పదం, ఈ కోడ్ వర్డ్. நம்ம shall we this weekend shall we go to Tanjavur for welfare of the management? మేనేజ్మెంట్ సంక్షేమం కొరకు ఈ వారాంతంలో శుక్రవారం మన తంజావూరు వెళ్దామా అనుకున్నారు వాళ్ళు. எனக்கு 1008 வேலை, நம்ம we are tight. அதனால நான் என்ன கூப்பிடும் விக்டர் சாரை விட்டுருவாங்க. వాళ్ళు ఏంటంటే నాకు చాలా పనులు ఉండేవాళ్ళు, నన్ను పిలిచేవాళ్ళు కాదు, నన్ను విడిచిపెట్టేసేవాళ్ళు. అలా நானும் போயிடுவேன். எனக்கு என்ன ఫ్రీயா இருந்தா போதும், నాకు ఖాళీగా ఉంటే చాలు, నన్ను ఫ్రీగా వదిలేస్తే చాలు అన్నట్లుగా నేను ఉండేవాడిని. ஒன் டே அவர் ஃப்ரைడే ஈவினிங் என்ன வந்து அழைச்சிட்டு போனாங்க. ఒకరోజు నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. బికాస్ ఒక శుక్రవారం ஒரு என்னுடைய ஸ்கூல்ல வந்து அது தட்ஸ் 100% ரிசல்ட்.
అప్పుడు ఎందుకంటే మా స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది, అందరూ పాస్ అయ్యారు. அதுக்காக ஈவினிங் ஒரு டின்னருக்காக எங்களை அழைச்சிட்டு போறாங்க. సరే అందరికి భోజనం డిన్నర్ అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు. ஸோ நான் அப்படிதான் நினைச்சேன். నేను అలాగే అనుకున్నాను. சரி, ஃபார் த வெல்ஃபேர் ஆஃப் தி மேனேஜ்மெண்ட். మేనేజ్మెంట్ వారి సంక్షేమం కొరకు అనేసరికి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. In our school we have given 100% result in SSLC exam. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలో స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది కాబట్టి. ఓకే, 2 కార్ల స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ we all went to తంజావూర్. 2 కార్లలో స్టాఫ్ ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి తంజావూరు వెళ్ళాం. ஒரு பெரிய ஹோட்டல். వాళ్ళు పెద్ద హోటల్కి. அதுல ஒரு ஒரு ஸ்டாஃப் என்கிட்ட கேட்கிறாரு. అక్కడ స్టాఫ్ నన్ను అడుగుతున్నారు డిన్నర్కి పోறதுக்கு முன்னால, డిన్నర్కి ముందు, సార్ డు యు వాంట్ హాట్ ఆర్ కోల్డ్? సార్ హాట్ తీసుకుంటారా కోల్డ్ తీసుకుంటారా అని నన్ను అడుగుతున్నారు. எனக்கு நான் உடனே என்ன சொல்றேன், சார் எனக்கு த்ரோட் இன்ஃபெக்ஷன் ஆயிடும், அதனால எனக்கு வந்து கோல்ட் எல்லாம் நான் யூஸ் பண்ண மாட்டேன், எனக்கு ஹாட் தான் வேணும்ட்டு நான். బ్రదర్ ఏమో సార్ చల్లగా తీసుకుంటే నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, నేను హాటే తీసుకుంటాను బ్రదర్ అన్నాను. இதே மாதிரிதான் எல்லாரும் சிரிச்சாங்க. అందరూ ఈ విధంగానే నవ్వారు అక్కడ చూసి నన్ను. உடனே மற்ற ஸ்டாஃப் எல்லாம் பார்த்துக்கிட்டாங்க. మిగిలిన స్టాఫ్ అందరూ చూశారు. విక్టర్ సార్ ரொம்ப சோதிக்காதீங்கப்பா, டெஸ்ட் பண்ணாதீங்கப்பா. విక్టర్ సార్ని ఎక్కువ పరీక్షించకండి, இவ்வளவு இன்னசென்ட்டா இருக்கிறாரு, ఆయనకి అసలు ఏం తెలియట్లేదు, అమాయకుడి కింద ఉన్నారు, హార్ట్க்கும் కోల్డ్க்கும் విத்தியாசம் தெரியாம இருக்கு, ఆయనకి హార్ట్ కి కోల్డ్ కి వ్యత్యాసం తెలియట్లేదు. బాస్ சொல்றாரு, ప్లీజ్ அவர்ட்ட என்னங்கிறது முதல்ல ప్లీజ్ మేక్ హిమ్ అండర్స్టాండ్. ముందు అసలు ఈ విషయం ఏంటి ఆయనకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని మా బాస్ చెప్పారు. అప్పుడు వన్ ఆఫ్ మై కొలీగ్ కేమ్ టు మీ అండ్ అది சொன்னாரு, అప్పుడు హాట్న దిస్ ఐటమ్స్, కోల్డ్న దిస్ ఐటమ్స్ అన్నారు. అప్పుడు నాతో పాటు పనిచేసే ఒక ఉపాధ్యాయుడు వచ్చి, హార్ట్ అంటే సార్ అది కాదండి, హార్ట్ అంటే ఇవన్నీ ఈ తాగే డ్రింకులు, కోల్డ్ అంటే ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు అనమాట. இப்பதான் நான் யோசிக்கிறேன். అప్పుడు నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఓ ఆల్ దీస్ మంత్స్ అండ్ వీక్స్ వీకెండ్ல வருவீங்களே, వెల్ఫేర్ ఆఫ్ ద మేనేజ్మెంట్, ఇదా உங்களுடைய వెల్ఫేర్. అప్పుడు నేను ఆలోచించాను, ప్రతి వారం వీళ్ళు మేనేజ్మెంట్ సంక్షేమం కొరకు అనేవాళ్ళు ఇదేనా సంక్షేమం అనుకున్నాను అనమాట. அப்புறம் என்னையா நான் கூப்பிட்டீங்க, మరెందుకు నన్ను పిలిచారు అని అడిగాను. நான் ரொம்ப உண்மையிலே நான் ஹாட் ஆயிட்டேன். అప్పుడు నిజంగానే నాకు కోపం వచ్చింది, హాట్ అయిపోయాను నేను. இதுக்கு தான் என்ன கூப்பிட்டு வந்தீங்களா? అందుకే నన్ను పిలిచారా మీరు? இல்ல சார், 100% ரிசல்ட்ங்கிறதுனால உங்களை அழைச்சிட்டு வந்தோம். అది లేదు సార్, 100% అందరూ పాస్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకుని వచ్చాం. அவங்க எல்லாரும் போயிட்டாங்க உள்ளார. సరే అందరూ వెళ్ళిపోయారు లోపలికి. நான் அந்த ரிசப்ஷன் ஹால்ல నేను ఇంకా రిసెప్షన్ దగ్గర అక్కడే కూర్చున్నాను. பெரிய ஒரு அக்வா டேங்க் ஒன்று இருந்துச்சு, அந்த ஃபிஷ் டேங்க் ஒன்று, ஃபிஷ் చేపలతోటి ఫిష్ ట్యాంక్ ఉంది అక్కడ. అది ஒரு 15 మినిట్స్ பார்த்துட்டு వేడిగా பார்த்துட்டு இருந்தேன். ఆ 15 నిమిషాలు అక్కడ కూర్చుని నా చేపలు చూస్తా కూర్చున్నాను. ఇంకా యాక్చువల్లీ నా என்ன డిసిషన్ அப்படியே ஊருக்கு போயிடலாமா நினைச்சேன். నేను వెంటనే తిరిగి ఊరు వెళ్ళిపోదామా, ఇంటికి వెళ్ళిపోదామా అనుకున్నాను. సరే உங்களை இது பண்ண வேண்டாம், సరే ఇంకా మనం ఆ విధంగా చేయొద్దు అని. ఓకే, 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ நான் వెయిట్ பண்ணிட்டே இருந்தேன். ఒక 15 నిమిషాలు అరగంట నేను అలాగా బయట కూర్చుని ఉన్నాను. எல்லாம் வித்தியாசமா வர்றாங்க, எல்லாம் ஒரு హాఫ్ అన్ అవర్ கழிச்சு எல்லாம் வித்தியாசமா வர்றாங்க எல்லாம். అందరూ అరగంట తర్వాత ముఖాలు మారిపోయి ఒక విధంగా వస్తున్నారు. எப்படியோ டயத்தை மேனேஜ் பண்ணிட்டு நான் வீட்டுக்கு திரும்பிட்டேன். సరే అని ఏదో ఒక రకంగా అక్కడ టైం గడిపి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను నేను. ஸோ நான் நினைக்கிறேன் தட் டே அந்த தஞ்சாவூர் அந்த டெம்பிள் டவர் ஹோட்டலில் நடந்த காரியமானது நித்தியத்தில் வந்து தேவன் காண்பிப்பார். அது ఆ రోజు జరిగిన తంజావూరు హోటల్లో, ఆ టెంపుల్ టవర్ హోటల్ అనే ప్రదేశంలో జరిగిన సందర్భము దేవుని సంధించినప్పుడు దేవుడు వారికి అది చూపిస్తారు అని నేను అనుకుంటాను. ஸோ பிரியமானவர்களே, ప్రియమైన వారులారా, ஸோ அந்த இடத்துல எல்லாம் நம்மளுடைய லைட்டை நாம் என்ன செய்ய வேண்டியது, உயர்த்தி பிடிக்க வேண்டியதாக. అటువంటి పరిస్థితులన్నిటిలో మన వెలుగుని మనం అలాగా పైకి ప్రకాశించే విధంగా చూడాలి. அந்த சேம் அந்த பிரின்சிபல் சேம் பாஸ் ஒரு தடவை என்னை ரொம்ப மிகவும் நெருக்கிட்டார். ఒకసారి అదే ప్రిన్సిపల్ గారు, అదే బాసు ఒకసారి నన్ను బాగా తొందర పెట్టారు. ఇది இன்னொரு இன்சிடென்ட், ఇది ఇంకో సందర్భం. see we all go through this, இது மாதிரி సిచ్యువేషన్స్లో நாம் போறோம். మనం అందరం కూడా ఇటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉంటాం. நம்மள சமயத்தில் పీపుల్ நெருக்கும் பொழுது, మనుషులు మనల్ని ఆ విధంగా నొక్కుతున్నప్పుడు, అంటే ఇబ్బంది పెడుతున్నప్పుడు அப்படியே நம்ம సాయించడం, మనం వెంటనే అలాగా లొంగిపోయే వారి కింద ఉంటాం. we should determine in our heart, మన హృదయంలో మనం నిశ్చయించుకున్న వారి కింద ఉండాలి. Daniel 17-18 years old young man Daniel ஒரு determination எடுத்தது போல 17-18 సంవత్సరాల వయసున్న దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా, நான் காம்ப்ரமைஸ் பண்ண மாட்டேன், నేను రాజీ పడను, எவ்வளவு
நிர்பந்தப்படுத்தினாலும் சரி, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా గానీ நான் ஒரு காலம் நான் காம்ப்ரமைஸ் பண்ணி இடம் கொடுக்க నేను மாட்டேன். ఎప్పుడు కూడా రాజీ పడిపోయి వాళ్ళకి స్థలం ఇవ్వను. பாஸ் ஒரு தடவை இட்டாலி ரோம் போயிட்டு வந்தார். ఒకసారి మా బాస్ ఇటలీ రోమ్కి వెళ్ళి వచ్చారు. போயிட்டு 1 month கழிச்சு ஒரு பெரிய டின்னர் எங்களுக்கு ஸ்டாஃப் ஸ்கூல்லே கொடுத்தார். ఒక నెల తర్వాత పెద్ద డిన్నర్ స్కూల్లో అరేంజ్ చేశారు. அது எல்லாத்துக்கும் இவ்வளவு வைன் கொடுத்தார், பியூர் வைன் கொடுத்தார் எல்லாத்துக்கும். అక్కడి నుంచి శ్రేష్టమైన ప్యూర్ వైన్ ఒకటి తెచ్చారు. అందరికి ఇంతంత వైన్ పోసారు. எனக்கு எல்லாத்துக்கும் சர்வ் பண்ணும்போது எனக்கு ஒரு கப்ல ஒரு வைன் கொடுத்தாங்க. అందరికి పెట్టినప్పుడు నాకు కూడా ఒక వైన్ అక్కడ పెట్టారు ఇంతది. நான் எனக்கு வைக்காதீங்கன்னு சொன்னேன். నాకు ఇక్కడ పెట్టకండి, నాకు వద్దు అన్నాను. என்னுடைய பாஸ் என்னோட ஒரு 7 or 8 years என்னோட யங்கர் தென் மீ. నా బాస్ నాకంటే 7-8 సంవత్సరాలు చిన్న వయసు వాడు. விக்டர், அது ஒன்றும் பிராண்டி விஸ்கி கிடையாது, அது వైన్, ప్యూర్ వైన్, టేక్ ఇట్ அப்படின்றார். ఆయన ఏమన్నాడు, విక్టర్ అది బ్రాందీ విస్కీ కాదు, అది శ్రేష్టమైన వైన్, ఏమవుదో తాగు అన్న. நான் இட்டாலியிலேருந்து கொண்டு வந்திருக்காது, నేను దాన్ని ఇటలీ నుంచి తెచ్చాను. அதெல்லாம் லிக்విడ్ ஆல்கஹால்லாம் கிடையாது, அது ప్యూర్ వైన్, టేక్ ఇట్. అది ఆల్కహాల్ కాదు, మందు కాదు, మీరు తాగొచ్చు అని. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్, எனக்கு என்னுடைய కన్విక్షన్కి எனக்கு ఫ్రీడమ్ கொடுங்க. లేదు నాకు అది మంచిది కాదని ఒప్పింపు ఉంది, సో దానికి నాకు స్వతంత్రం ఇవ్వండి అని నేను అన్నాను. ఆల్ దీస్ ఇయర్స్ ఐ హ్యావ్ ఎ కన్విక్షన్. ఇన్ని సంవత్సరములుగా నేను ఒక ఒప్పింపు ద్వారా నడుస్తున్నాను. ప్లీజ్ என்ன ఫ్రీயா விட்டுருங்க, என்ன దాని విషయంలో నన్ను ఫ్రీగా వదిలేయండి. విక్టర్ சொல்றேன், విక్టర్ చెప్తున్నాను కదా, వైన్ ప్యూర్ వైన్ சொல்றேன், அப்புறம் மறுபடியும் అది ప్యూర్ వైన్ అని చెప్తున్నాను కదా, నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా అంటున్నావు? see all the staff எல்லாரும் அவங்கவங்க எடுக்கலையா? అందరూ స్టాఫ్ అందరూ చూడు, అందరూ తాగలేదా? என்ன பெருசா, ఏంటి నువ్వు పెద్ద గొప్ప, టేక్ ఇట్, తాగు. see ஒரு விதமான ஒரு ஃபோர்ஸ் பண்றது, అది అలాగ తొందర చేయడం. ఆ విధంగా மறுபடியும் என்ன செஞ்சேன், నేను మరలా అదే చెప్పాను. எக்ஸ்ட்ரீம்லி சாரி సార్ చాలా క్షమించండి నన్ను. அப்படியே என்ன ஆயிடுச்சு, அந்த அந்த டின்னர் அந்த அந்த ஃபங்க்ஷன் அப்படியே இட் பிகேம் ஹாட். ఆ యొక్క వాతావరణం అంతా వేడెక్కిపోయింది. ఆ విధంగా నడుస్తుంటే సంభాషణ நான் அப்படியே தான் இருந்தேன், నేను అలాగే ఉన్నాను. அது பாட்டு வச்சாச்சு. అది మాత్రం అలా పెట్టారు. பக்கத்தில் உள்ள ஆண்டவரே எனக்கு வே ஆஃப் எஸ்கேப் எனக்கு உண்டு பண்ணுங்க. இப்ப అప్పుడు ప్రభువా నాకు తప్పించుకునే మార్గం దయచేయండి. from my innermost being ஒரு cry out, என்ன அப்படினா, Lord show me the way of escape. నా లోపల నుంచి అంతరంగంలోంచి ఒక కేక, ప్రభువా తప్పించుకునే మార్గం నాకు చూపించండి. என்னுடைய இன்னொரு కొలీగ్ அவர்ட்ட சொன்னார், ప్లీజ్ లీవ్ హిమ్ అలోన్, why to compel him. నా పక్కన ఉన్న ఇంకో సహోద్యోగి అన్నాడు, ఆయన వదిలిపెట్టేయండి, ఎందుకు ఆయన తొందర పెడుతున్నారు అని చెప్పేసి నా పక్షాన్ని మాట్లాడారు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, సో இப்படிப்பட்ட சூழ்நிலைகளில் நாம் என்ன செய்யணும் அப்படின்னா, மனுஷருக்கு நாம் பயப்படக்கூடாது. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, మనుషులకు భయపడిన వారి కింద ఉండకూడదు. அவர்களுக்கு பாஸா இருக்கட்டும், ఆయన యజమాని అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, அவர்களுக்கு ப்ளீஸ் பண்ணணும்னு அவசியம் கிடையாது. కానీ ఆయన్ని సంతోష పెట్టవలసిన అవసరం లేదు. சிலர்லாம் நம்மள வந்து இப்படி நெருக்குவாங்க, அப்படி కొంతమంది మనల్ని అలా నొక్కుతూ ఉంటారు, అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు. அவங்க நம்மளுடைய மேலதிகாரிங்கிறதுனால எல்லாம் ப்ளீஸ் பண்ணிடக்கூடாது. వాళ్ళు మన పై అధికారి కాబట్టి వాళ్ళని సంతోషపరచాలని ఉండకూడదు మనకి. సో இந்த இடத்துல தான் நாம் நம்மளுடைய லைட்டை நான் உயர்த்தி நான் பிடிச்சு காமிக்கணும். ఇటువంటి పరిస్థితిలో మన యొక్క వెలుగుని మనం పైకి ఎత్తి చూపించే వారి కింద ఉండాలి. సో భయపడదు మాత్రం இல்ல, భయపడడం మాత్రమే కాదు. 2 తిమోతి, 2 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతి చాప్టర్ 1, తిమోతికి రాసిన 2వ పత్రిక verse 7. మొదటి అధ్యాయం. இதுக்கு தான் we need the power of the Holy Spirit. 2 తిమోతి చాప్టర్ 1, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి verse 7 and 8 లో వాసిக்கிறோம். 1, 7, 8. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమానుభవంలో పాలువాడవై ఉండుము. ఎదుకు நமக்கு பரிசுத்த ஆவியானவர், ఎందుకు మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నారు? நமக்கு தேவன் பயமுள்ள ஆவியை நாம் கொடுக்கல, ఆయన పిరికితనం ఇచ్చే ఆత్మను ఇవ్వలేదు మనకి. நம்ம கொடுத்திருக்கிற పవర్, లవ్, డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ స్పిరిట్, శక్తి, ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చారు. verse 8 లో వాసిக்கிறோம். 8లో మనం చదువుతున్నాం, நீ வெட்கப்படாமல் தேவனுடைய வல்லமைக்கு ஏற்றபடி சுவிசேஷத்துக்காக என்னோடு கூட தீங்கு அனுபவி. సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త విషయమై నాతో పాటు శ్రమానుభవంలో పాలువాడవై ఉండము. எஸ், అరుமையான వాలిబ పిల్లகள், ప్రియమైన యవనస్తులారా, యంగ్ డేస్లే என்ன செஞ்சணும் அப்படின்னா, நாம் இயேசு கிறிஸ்துக்கு சாட்சியம் நிக்கணும், வெக்கப்படக்கூடாது. యవన కాలంలోనే మీరు ఏం చేయాలంటే, యేసు ప్రభు గురించి సాక్షిగా నిలబడే విషయంలో సిగ్గుపడకూడదు. ஒன்று பயம், இன்னொன்னு வெக்கம். ఒకటి భయము, రెండోది సిగ్గు.
இதை பரிசுத்த ஆவியானவருடைய வல்லமை தான் இது இந்த நுகத்தடியை முறிச்சு போட்டுரும். పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనే ఈ యొక్క కాడిని మనం విరగొట్టగలము. Anointing will break the yoke of the enemy. అభిషేకము శత్రువు యొక్క కాడిని విరగొడుతుంది అని మనం చదువుతున్నాం. அந்த verse ఎங்க இருக்குன்னு தெரியுமா? అది ఎక్కడ ఉందో తెలుసా? Isaiah chapter 10. యెషయా గ్రంథము 10వ అధ్యాయం మనం చూద్దాం. So according to New King James version, కింగ్ జేమ్స్ వర్షన్ లో అయితే, కొత్త న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో అయితే ஏசாயா 10ஆம் அதிகாரம் 27ஆம் வசனம், 10:27లో the later part, ఆఖరి భాగంలో అభిషేకத்தினால் நுகம் మురిందు పోகும். ఇక్కడ తెలుగులో ఆ విధంగా లేదు, కానీ ఇంగ్లీష్లో మనం న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందంటే అభిషేకమును బట్టి అతని కాడి కొట్టివేయబడును. அது తెలుగులో எப்படி இருக்கு? నీవు బలిసినందున ఆ కాడి వెరుక కొట్టబడును. அப்படியா? அவருடைய சுமை உன் தோளிலிருந்து நீக்கப்படும். அவ்வளவுதான். கீழே இந்த லெட்டர் பாட் இல்லையோ? இல்ல பிரதர், அது அபிஷேகம் அనే வேர்ட் இல்ல பிரதர். ஓ இல்ல. ஓ தட் அபிஷேகத்தினால், த நியூ கிங் ஜேம்ஸ் வெர்ஷன் உடைய மொழிபெயர்ப்புல அழகா இருக்கு. அதான் தமிழ்ல உள்ளாருது. சத்துருனுடைய நுகத்தடியை அபிஷேகம் முறித்து போட்டுரும். శత్రువు యొక్క కాడిని అభిషేకము విరగొడుతుంది అని తమిళ బైబిల్లో ఉంది, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో కూడా ఉంది. அது என்ன? அது அந்த நுகத்தடி అంటే ఈ కాడి ఏంటి? ఈ కాడి நிறைய நுகத்தடிகள் இருக்கு. చాలా కాడిలు ఉంటాయి. మనుషులకు భయపడ్డ భయం అది ஒரு யோக். మనుషులకి భయపడడం అనేది ఒక కాడి మన మీద ఉన్న ఒక కాడి. ప్రావర్బ్స్లో కూడా நான் வாசிக்கிறோம். మనం సామెతల్లో మనం చదువుతాం. మనుషులకు భయப்படுகிற பயமும் வெக்கமும் ஒரு நுகத்தடி. మనుషులకి భయపడడము, వాళ్ళని చూసి సిగ్గుపడటం అనేది ఒక కాడిలాగా ఉంటుంది మన మీద. இப்ப நாம் பரிசுத்த ஆவிக்கு நாம் ஜெபம் பண்ணும் பொழுது, పరిశుద్ధాత్మకు మనం ప్రార్థన చేసేటప్పుడు, அந்த பரிசுத்த ஆவியானவர் வரும் பொழுது, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు இந்த வெக்கம் பயத்தை அந்த நுகத்தடி முறிச்சிரும், யோக்க முறிச்சிரும். ఈ యొక్క భయము, సిగ్గు అనే కాడిని పరిశుద్ధాత్ముడు విరగొడతారు. அருமையானவர்களே, கிறிஸ்துவுக்கு நாம் வாலிப பிராயத்திலேயே அந்த வெக்கத்தையும் அந்த பயத்தையும் நாம் என்ன செஞ்சோம்னா మురిచి పోటணும். యవన కాలములుందే మన యొక్క ఈ భయమును, ఈ సిగ్గు అనే దాన్ని మనం విరగొట్టాలి. அந்த பவர் வரும் பொழுது முடிச்சிடாது. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అది విరిగిపోతుంది. நான் ஆரம்ப நாட்கள், என்னுடைய வாலிப நாட்களிலே, என்னுடைய பிகினிங் ஆஃப் மை தி கிறிஸ்டியன் டிசிஷன் வாழ்க்கையில் வரும்பொழுது ஆவியானவருடைய பெலன் என்ன இந்த நுகத்தடி எல்லாம் మురిచి పోటது. నా ఆరంభ దినముల్లో, నేను శిష్యరకము ఆరంభించిన దినముల్లో యేసు ప్రభు కొరకు అప్పుడే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఈ యొక్క కాడిని విరగొట్టడానికి నాకు సహాయం చేసింది. வெக்கப்படாமல் இருக்கிறது, సిగ్గుపడకుండా ఉండటం. ஆண்டவரே, ஜீசஸ், நான் ஒரு நாள் ஆண்டவருடைய சமூகத்தில் நான் ஜெபம் பண்ணேன். ఒక రోజు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ஆண்டவரே, நான் உமக்காக நான் வெக்கப்படக்கூடாது. ప్రభువా, నీ గురించి నేను సిగ్గుపడకూడదు. நீங்க சிலுவையில நீங்க ஒரு அண்டர்வேரோட நீங்க தொங்குனீங்க, ஆஃப் நேக்கடா நீங்க தொங்குனீங்க. நீங்க సిలువ మీద నీవు నా కొరకు అర్ధనగ్నంగా వేలాడావు కదా ప్రభువా. ఓకే, அந்த நீங்க வெக்கப்படல. నీవు నా కొరకు అప్పుడు నువ్వు సిగ్గుపడలేదే. என்ன ரட்சிக்கணுங்கிறதுக்கு ஒரு அண்டர்வேரோட సిలువలో நீங்க தொங்குனீங்க. నువ్వు నన్ను రక్షించడానికి నువ్వు లోదుస్తులతోనే అక్కడ సిలువ మీద వేలాడావు కదా ప్రభువా. நான் உமக்காக வெக்கப்படக்கூடாது ஆண்டவரே. నేను నీ గురించి ఇంక సిగ్గుపడకూడదు. எனக்கு வேண்டிய பலன் பரிசுத்த ஆவியினுடைய பலத்தை தாங்க. నాకు కావాల్సిన పరిశుద్ధాత్మ బలమును మీరు దయచేయండి. அப்படின்னு அந்த நாட்கள நான் ஜெபம் பண்ணிட்டு இருந்தேன். ఆ దినముల్లో నేను ఆ విధంగా ప్రార్థన చేసేవాడిని. பரிசுத்த ஆவியானவருடைய வல்லமைக்காக ஜெபம் பண்ணிட்டு இருந்தேன். పరిశుద్ధాత్మ శక్తి కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. సో அதனால ఆ దినముల్లో என்னுடைய లోకల్ బస్ స్టాండ్ல, నేను అక్కడ మా స్థానికంగా ఉన్న ఊర్లో బస్ స్టాండ్ లో, என்னுடைய திருக்காட்டுப்பள்ளி பஸ் ஸ்டாண்ட்ல, ஸ்மால் டவுன், తిరుకాటుపల్లి బస్ స్టాండ్ లో, చిన్న టౌన్ అది. என்ன செய்வாங்க அப்படின்னா, சமயத்துல இந்த 10 రూపీస్ தைலத்தை விற்பாங்க. அப்படி 10 రూపాయలకి చిన్న ఆయిల్ లాగా, తైలం లాగా ఇచ్చేవాళ్ళు. ஒரு ஆயில் விற்பாங்க. 10 రూపీస్. 10 రూపాయలకి ఒక ఆయిల్ లాగా అమ్మేవాళ్ళు. அது பஸ், ஒவ்வொரு பஸ்ஸா அந்த ஏறுவாங்க, அந்த விக்கிறவங்க ஒரு பஸ்ல. అది అమ్మటానికి వాళ్ళు బస్సులో ఎక్కి అమ్ముతా ఉంటారు. 10 రూపాయలు 10 రూపాయలు అని. இப்படிதான் சொல்ல, హలో సార్ அப்படி స్టార్ట్ பண்ணுவோம். వాళ్ళు మొదలు పెడతారు. వాళ్ళు ఇలా వచ్చి ఇలా చెప్పలు కొట్టి హలో సార్ అని చెప్పి మొదలు పెడతారు దాని గురించి చెప్పడం. బస్సుకుள்ள ஏறணும்னே హలో సార్ அப்படி, బస్సులోకి ఎక్కడమే ఇలా చెప్పలు కొట్టి హలో సార్ వినండి, எல்லாரும் இப்படி பாப்பாங்க. అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు. உடனே இந்த ஆயில காமிப்பாங்க. వెంటనే ఆయిల్ తెస్తారు. సార్ దిస్ ఇస్ ఓన్లీ 10 రూపీస్,
ఇది 10 రూపాయలు మాత్రమే ఈ ఆయిల్. இது இன்னென்ன ஹெர்பல்னால செய்யப்பட்டது. ఇది చాలా వనమూలికలతో చేయబడింది. ஒரு சொட்டு எடுத்து நீங்க பல்லுல வச்சீங்கன்னா பல்வலி போயிடும். ఇప్పుడు ఒక బొట్టు తీసుకుని పండు దగ్గర పెట్టిన పంటి నొప్పి పోద్ది. ஒரு சொட்டு எடுத்து இப்படி வச்சீங்கன்னா உங்களோட தலைவலி ஹெடேக் போயிடும். ఒక బొట్టు తీసుకుని తలకు రాసుకుంటే తలనొప్పి పోద్ది. ஒரு சொட்டு எடுத்து இப்படி வச்சீங்கன்னா உள்ள சளி எல்லாம் போயிடும். ఒకటి బొట్టు తీసుకుని మీరు బాడీకి రాసుకుంటే లోపల ఉన్న చలి అంతా పోతుంది. సార్ ఓన్లీ 10 రూపీస్, 10 రూపాయలు మాత్రమే. హలో సార్, హలో సార్, హలో సార్ அப்படியே கொடுத்துக்கிட்டே போவான். అలా ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. அந்த டைம்ல தான் ஆண்டவர்ட்ட நான் கேட்டுக்கிட்டு இருந்தேன். ఆ సమయంలో నేను దేవుడిని అడుగుతున్నాను, ஆண்டவரே எனக்கு நான் வெட்கப்படக்கூடாது, ప్రభువా నేను సిగ్గుపడకూడదు. ஆண்டவர் காண்பிச்சார். అప్పుడు దేవుడు ఆయన చూపించారు. இந்த 10 ரூபா ஆயிலுக்கு 10 రూపాయలు విలువ చేసే ఆయిల్ కోసం இந்த మనిషి உள்ளார ஏறான். ఈ మనుషుడు లోపలికి వెళ్తున్నాడే, ஒவ்வொரு பஸ்ஸா ஏறி இறங்குறான். ప్రతి బస్సు ఎక్కి దిగుతున్నాడు. இந்த 10 ரூபாய்க்கு ஒரு அட்வர்டைஸ்மென்ட் கொடுக்கறான். 10 రూపాయలకి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. ఓకే, సరే, உனக்கு வெக்கம் போணும்ல, నీకు సిగ్గుపోవాలి కదా, நான் சொல்ற மாதிரி செய், నేను చెప్పినట్టుగా చెయ్యి. ஒவ்வொரு பஸ்ஸுக்குள்ள நீனே ஏறு. ఇప్పుడు నువ్వు కూడా ప్రతి బస్సు ఎక్కు, వచ్చిన బస్సుల్లో పైకి ఎక్కు. ఓకే, அவன் வந்து 10 ரூபாய் ஆயில காமிக்கிறான். ఆయన 10 రూపాయల ఆయిల్ అమ్ముతున్నాడు. జీసస్ కుర్తుదాన ஒரு ట్రాక్స్ எடுத்துக்க. ఇప్పుడు నువ్వు దేవునికి సంబంధించిన కొన్ని కరపత్రాలు తీసుకో. இந்த ஜீசஸ் என் லைஃபை மாத்தினார், உங்க லைஃபையும் மாத்துவாரு சொல்லு. ఈ యేసు నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడని చెప్పు. ஒவ்வொரு பஸ்ல ஏறி இறங்கி சொல்லு. ప్రతి బస్సులో కూడా నువ్వు ఎక్కి అది ఇచ్చి చెప్పు. ஜனங்கள் ரட்சிக்கப்படுறாங்களோ இல்லையோ, మనుషులు రక్షింపబడతారో లేదో తెలియదు, உன்கிட்ட இருக்கிறதான இந்த வெக்கத்தை முறிச்சு போட்டுறேன், నీలో ఉన్న సిగ్గుని నేను ఇరగ కొడతాను. will you do it அப்படி చేస్తావా అన్నారు. ஆண்டவரே அபிஷேகமே நான் போறேன், ప్రభువా నన్ను అభిషేకించి నేను వెళ్తానని చెప్పాను. ఓకే, நான் దేవునుடைய సముద్రలో జోమనే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ஆண்டவர் அந்த பலத்தை கொடுத்தார். దేవుడు నాకు బలాన్ని ఇచ్చారు. ஒரு பேக்ல நிறைய ట్రాక్స్ అల్లి போட்டுக்கிட்டேன். ఒక సంచిలో చాలా కరపత్రాలు తీసుకున్నాను. ఓకే, తిరుగాడుపల్లి బస్ స్టాండ్కి పోయాச்சு. తిరుగాటుపల్లి బస్ స్టాండ్కి వెళ్ళాను. ஒவ்வொரு பஸ்ஸும் இப்ப ஏறினேன். ఒక్కొక్క బస్సు ఎక్కాను. హలో సార్, హలో సార్, ஒரு ట్రాక్ట్ எடுத்தேன், తీసాను, ఒక కరపత్రం తీసాను. see இந்த இயேசு என் வாழ்க்கையை மாத்தினார். ఈ యేసు నా జీవితాన్ని మార్చారు. உங்களுடைய வாழ்க்கையை மாற்றுவார். మీ జీవితాన్ని కూడా మారుస్తారు. இதை நீங்க படிச்சு பாருங்க. మీరు ఇది చదవండి. அப்படி ஒவ்வொருத்தருக்காக கொடுத்துட்டு போனேன். అలా ఒక్కొక్కరికి ఇస్తూ వెళ్ళిపోయాను. சிலர் வாங்கல, కొంతమంది తీసుకోలేదు, சிலர் வாங்கினாங்க, కొంతమంది తీసుకున్నారు. then next తర్వాత రోజు ఫ్లష్ என்ன சொல்லுதுன்னா, నా మాంసం ఏం చెప్తుందంటే, ஐயோ அசிங்கம் அசிங்கம், అయ్యయ్యో సిగ్గు సిగ్గు, అసహ్యం, ఎలా చేస్తున్నావు నీవు ఇది, எல்லாரும் உன்னை பாத்துக்கிட்டு இருக்காங்க, అందరూ నిన్ను అలా చూస్తున్నారే, பாக்கட்டும். చూడని. ఫ్లஷ్ என்ன சொல்லுதுன்னா, నా శరీరం ఏం చెప్తుంది, నా మాంసం ఏం చెప్తుంది, ஒரு பஸ் போதும், வீட்டுக்கு போ அப்படிங்க. సరే, ఒక బస్సు చేసావు కదా చాలు, ఇంటికి వెళ్ళిపో. స్టాండ్లో இன்னும் 4 బస్సు நிக்குது. ఇంకా బస్ స్టాండ్ లో ఇంకా 4 బస్సులు ఉన్నాయి. ஏறு, నెక్స్ట్ బస్ ఏరు. నువ్వు ఇంకో బస్సు ఎక్కువ అంటున్నారు పరిశుద్ధ. அடுத்த பஸ்ல இறங்கு. తర్వాత బస్సు ఎక్కాను. థర్డ్ బస్, మళ్ళీ 3వ బస్సు, 4th బస్, 4వ బస్సు. ஆண்டவரே வீட்டுக்கு போட்டான். ఇంటికి వెళ్ళినా ప్రభా అంటే, నో, వీధి వీధిயா போ, பஜார் கடத்தெரு ஃபுல்லா போ. నువ్వు ఆ బజార్లో ఆ వీధంతా పంచుకుంటూ వెళ్ళిపో. ஒவ்வொரு கடையிலயும் கொடுத்துட்டே போ. ఒక్కొక్క కొట్టులోను దుకాణంలో ఇచ్చుకుంటూ వెళ్ళిపో. அப்படியே திருக்காட்டுப்பள்ளி மெயின் ஸ்ட்ரீட் ஃபுல்லா எல்லாத்துக்கும் கடையில போயிட்டே இருப்பேன். తిరుగాటుపల్లి మెయిన్ వీధిలో అన్ని కొట్టుల్లో ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను నేను. ஒரு 4 பேர் பேசுறதெல்லாம் காதுல விழுவுது. కొంతమందికి చెప్పేది నలుగురు మాట్లాడే మాటలు చెవులుగా వెళ్తున్నాయి. இவரு மனத்திரல் టీచర్ தானே இவரு, ఈయన మన స్కూల్లో టీచరే కదా, இவருக்கு ஏன் இந்த வேலையை நான் செஞ்சு, ఏంటి ఈ పని అంతా చేస్తున్నాడు ఈయన, ఎందుకు వచ్చిన పని ఈయనకి ఇది, ஏன் அதெல்லாம் அவருக்கு, ఎందుకు ఈ పని ఈయనకి, வேலைக்கு போனோமா வந்து இந்த வேலையில ஏன் செஞ்சுட்டு இருக்கிறார், పనికి వెళ్ళాడా, ఉద్యోగానికి వెళ్ళాడా, వచ్చాడా, సరిపోతుంది కదా, మళ్ళీ ఈ పని ఎందుకు, நிறைய காதுல விழுவுது. అవన్నీ మాటలు చెవులోకి వెళ్తున్నాయి. அதுக்கப்புறம் దాని తర్వాత என்னை யாரெல்லாம் என்ன பார்த்தாங்களோ, ఎవరెవరైతే నన్ను చూసారో, என்னுடைய ஸ்கூல்ல படிக்கிற என்னுடைய பிள்ளைகள்கிட்ட போய், స్కూల్లో చదువుతున్నా మా పిల్లల దగ్గరికి వెళ్ళి, உங்க டாடி, உங்க அப்பா, யுவர் டாட் நேத்து அங்க போனார், இங்க போனார், இங்க போனார், ஏன்டா அந்த வேலை உங்க அப்பாவுக்கு, మా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, మీ నాన్నగారు నేను అక్కడికి వెళ్ళాడు అలాగే వెళ్ళాడు, ఆయనకి ఎందుకు వచ్చిన పని ఇదంతా. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, எத்தனையோ வருஷங்களுக்கு முன்பாகவே தேவன் முடிக்க வச்சிட்டார். ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు దాన్ని విరక్కొట్టారు. வெக்கம் అభిషేకం మురిచిடும், అభిషేకము దాని సిగ్గును విరక్కొడుతుంది. மனுஷருக்கு பயப்படுற பயம் முறிச்சிடும், మనుషులంటే భయపడే ఆ భయాన్ని విరక్కొడుతుంది. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, தேவனிடம் அந்த வெக்கத்திலிருந்து அந்த மனுஷருக்கு பயப்படுற பயத்திலிருந்து என்ன சம்பூர்ணமா விடுதலை ஆக்கியிருக்கார். సిగ్గు నుంచి మనుషులకు భయపడే భయం నుంచి దేవుడు సంపూర్ణంగా నన్ను విడిపించారు. அது ஜாபா இருந்தாலும் சரி, అది ఉద్యోగమైనా కానీ, அது மனுஷர்களா உறவினர்களா இருந்தாலும் சரி, అది బంధువులైనా కానీ, நம்மளுடைய அக்கம் பக்கத்தில் உள்ளவர்களா இருந்தாலும் சரி, మన చుట్టుపక్కల వాళ్ళైనా సరే,
சத்தியத்தை ஒருத்தவங்களுக்கு சொல்லணும் அப்படின்னு ஆண்டவர் அந்த தைரியத்தை கொடுத்திருக்கிறார். సత్యమును ఒకరికి చెప్పాలి అనే ధైర్యాన్ని దేవుడిచ్చారు. முகதாட்சின்னு பார்க்க வேண்டியதில்லை, யாரும் முகத்தை பார்க்க வேண்டிய அவசியம் இல்லை. ఎవరి ముఖాన్ని చూడాల్సిన అవసరం లేదు. நாம் தேவனுக்கு முன்பாக நாம் நிக்கிறோம். దేవుని ఎదుట మనం నిలబడ్డాం. இதை எப்பயே ஸ்டார்ட் பண்ணணும். இது எப்பயே நம்மளுடைய ஏர்லி கிறிஸ்டியன் லைஃப்ல பரிசுத்த ஆவியினுடைய வல்லமையினால் நாம் நின்றணும். ఇది ఎప్పుడు మనం ప్రారంభించాలంటే మన క్రైస్తవ ఆరంభ జీవితంలోనే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి దీన్ని ప్రారంభించాలి. அருமையான இளைய பிள்ளைகளை நான் உற்சாகப்படுத்துகிறேன். இப்பொழுதே பரிசுத்த ஆவியினால் நிரம்பி வெட்கமும் பயமும் உங்களை விட்டு நீங்கட்டும். పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రియమైన యవనస్తులైన పిల్లలు మిమ్మల్ని ఇప్పటి నుంచే నేను ప్రోత్సహిస్తున్నాను. పరిశుద్ధాత్మ చేత నింపబడండి, ఆ భయం పోవాలి. பீட்டர் சொல்ற ரெண்டு விஷயத்தை சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். పేతురు చెప్తున్న రెండు మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 1 பேதுரு, మొదటి పేతురు நாம் இங்கே 4th சாப்டர்ல வாசிக்கிறோம். 1 பேதுரு 4ஆம் அதிகாரத்துல మొదటి పేతురు 4వ అధ్యాయంలో మనం చదివాం. verse 14ல வாசிக்கிறோம். 4:14లో మనం చదువుతున్నాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల அது போதும். கிறிஸ்துவின் நாமத்தின் நிமித்தம் நீங்கள் நிந்திக்கப்பட்டால். క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల verse 16ல వాసిக்கிறோம். 16లో చదువుతున్నాం. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. திரும்ப திரும்ப அதான் சொல்லப்படுது. చూడండి, మరలా మరలా అదే చెప్తుంది. நாம் கிறிஸ்துவனாய் இருப்பதனால் நாம் வெட்கப்படக்கூடாது. క్రైస్తవుడుగా ఉన్నందుకు మనం సిగ్గుపడకూడదు. கிறிஸ்துவின் நாமத்தின் நிமித்தம் நிந்திக்கப்பட்டால் பாக்கியவான்கள். క్రీస్తు నామం నిమిత్తం నిందింపబడిన మనం భాగ్యవంతులమే, ధన్యులమే. ஈவன் நம்மளுடைய ஸ்கூல் சில்ட்ரன்லயே இப்பே பிள்ளைகள்லாம் ஃபேஸ் பண்றாங்க. ఇప్పటి నుంచే మన చిన్నపిల్లలు స్కూల్లోనే దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు, ఈ వివక్ష. பிரியமானவர்களே, இப்பொழுதே நம்மளுடைய பிள்ளைகளை நாம் இந்த ஃபெய்த்ல நாம் ட்ரெயின் அப் பண்ணணும். ఇప్పటి నుంచే మన పిల్లల్ని ఆ విశ్వాసములో మనం ఎదిగే వారి కింద చేయాలి. அவர்களுக்கு அந்த போல்ட்னஸ் நாம் கற்றுக் கொடுக்கணும். మనం ఆ ధైర్యము పిల్లలకి ఇవ్వాలి. சில ஸ்கூல்ல நடக்கக்கூடியதான கல்ச்சரல் ஃபங்க்ஷன்ஸ்ல, కొన్ని స్కూల్లో జరుగుతున్న ఈ కల్చరల్ ఫంక్షన్, యానివర్సరీ అని, ఆ ఫంక్షన్లని, அதுல சில மூவி சாங்ஸ்க்காக நம்மளுடைய பிள்ளைகளை டான்ஸ் பண்றதுக்கு வர சொல்லுவாங்க. అక్కడ కొన్నిసార్లు ఆ సినిమా పాటల కొరకు డాన్స్ చేయడానికి మన పిల్లల్ని కూడా పిలుస్తూ ఉంటారు. அப்ப அந்த இடத்துல நாம என்ன சொல்லணும்? பிள்ளைகள் ఆ పరిస్థితుల్లో మనం ఏం చెప్పాలి? మన పిల్లలకి, பிள்ளைகள்கிட்ட சொல்லணும், நாமளும் போய் டீச்சர்ஸ்கிட்ட சொல்லணும். పిల్లలతో మనం చెప్పాలి, మనం వెళ్ళి టీచర్లతో కూడా చెప్పాలి. இந்த மாதிரி சாங்ஸ்க்கு டான்ஸஸ்க்குலாம் எங்களுடைய பிள்ளைகள் பங்கு பெற மாட்டாங்க. ఇటువంటి పాటలకి డాన్సుల్లో మా పిల్లలు పాల్గొనరండి. சாரி అండి. அப்ப அதன் நிமித்தமாய் அந்த டீச்சர்ஸ்னால மற்ற பிள்ளைகளால நம்மளுடைய பிள்ளைகளுக்கு ஒரு விதமான நெருக்கம், ஒரு கிரைசிஸ் இருக்கலாம். ఈ విధంగా చేయడం వల్ల టీచర్లకి మన పిల్లలకి మధ్యలో కొంచెం ర్యాపిడ్ రావచ్చు. ఎస్, నా పిల్లలు நாம் ட்ரெயின் அப் பண்ணணும். కానీ మన పిల్లలు మనం ఆ విధంగా పెంచాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. நீ கிறிஸ்தவனா இருக்கிறதுனால வெட்கப்படாம இருக்கணும். நீ క్రైస్తవుడు అయినందుకు నువ్వు సిగ్గుపడకుండా ఉండాలి. அல்லது சில స్కూల్లో சில ఈవెంట్స్லாம் சில కార్యங்கள்லாம் இருக்கும். స్కూల్లో కొన్ని ఫంక్షన్లు జరుగుతుంటాయి, ఈవెంట్లు అవన్నీ జరుగుతూ ఉంటాయి. சிலதெல்லாம் இப்போ சொல்றதுக்கே நம்ம யோசிக்க வேண்டியதா இருக்கு. కొన్ని చెప్పాలి అంటేనే మనం ఆలోచిస్తూ ఉంటాం. எல்லாம் வொர்ஷிப்ங்கிற பேர்ல, சில எக்ஸசைஸ் அப்படிங்கிற பேர்ல சில வொர்ஷிப்ஸ் எல்லாம். కొంతమంది ఎక్సర్సైజ్ అనే పేరులో కొన్ని ఆ దేవుళ్ళ ఆరాధనలాగా చేస్తున్నారు. இதெல்லாம் எக்ஸசைசஸ். அப்படி ఇదే ఏంటంటే ఇదంతా ఒక ఎక్సర్సైజ్ అండి అంటారు. நான் ஸ்கூல்ல இருந்திருக்கேன். నేను స్కూల్లో ఉన్నాను. சில குரூப் ஆஃப் பீப்புள் வருவாங்க. కొంతమంది గుంపు వస్తారు మనుషులు. அது ஒரு டே, అది ఒక రోజు ఉంటుంది దానికి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ డే. ఆ రోజు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. அந்த குரூப் ஆஃப் பீப்புள் பிள்ளைகள் எல்லாம் உட்கார வச்சு டுவர்ட்ஸ் ஈஸ்ட் டைரக்ஷன்ல సన్న பார்த்து உட்கார வச்சு சில எக்ஸசைஸ்னு சொல்லி கொடுக்கறது. వాళ్ళు వచ్చి ఒక గుంపు వస్తూ ఉంటారు. పలానా రోజున ఒక రోజు పెడతారు, దానికి ఒక డే అని పేరు పెడతారు. వచ్చి వాళ్ళందరూ వచ్చి పిల్లల్ని తూర్పు వైపుకి తిరిపి కూర్చోబెడతారు. కొన్ని ఎక్సర్సైజులు చేయండి అంటారు. சில சிலபஸ் சில மந்திரா மாதிரி சொல்றது. కొన్ని మాటలు ఏదో పలకమని చెప్తుంటారు మంత్రాల్లాగా. எல்லாம் வொர்ஷிப், எல்லாம் సన్ వొర్షిప్. ఎல்லாம் ఇదంతా సూర్యుని ఆరాధన చేయడం ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇది దానికి ఎక్సర్సైజ్ అనే పేరులో చేపిస్తూ ఉంటారు. మనం என்ன சொல்ல வேண்டியதா இருக்கு? మనం ఏం చేస్తూ ఉంటాం మన పిల్లలకి? మనం చెప్పాలి కాదు, நம்ம பிள்ளைகள்கிட்ட நம்ம போல்டா நாம் சொல்லணும். మన పిల్లలకి మనం ధైర్యంగా చెప్పాలి. நாம் பிள்ளைகள் நிமித்தமா போய் பிரின்சிபல் ஹெட் மாஸ்டர்ட்ட போய் நாம் சொல்ல வேண்டியது இருக்கு. మన పిల్లల గురించి మన ప్రిన్సిపల్ కో హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. எங்களுக்கு இதுல உடன்பாடு கிடையாது, ఇందులో మాకు పాలు లేదు. సో அந்த இடத்துல நம்மளுடைய பிள்ளைகள் ஒரு விதமான நெருக்கத்தை அவர்கள் ஃபேஸ் பண்ணுவார்கள். అటువంటి సందర్భంలో మన పిల్లలు ఒక కాడిని ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ మీద ఒక కాడిలాగా ఉంటుంది.
அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళ இதெல்லாம் எங்கேருந்து ட்ரெயின் பண்ணணும்? அதெல்லாம் ఇదంతా మనం ఎక్కడ తర్పీదు ఇవ్వాలి? நம்மளுடைய சிறு பிராயம் முதற்கொண்டே. చిన్న పిల్లలప్పటి నుంచే మనం తర్పీదు ఇవ్వాలి. நம்மளுடைய பிள்ளைகளுக்கு போராட்டம் இருக்கான்னு கேட்டா பிள்ளைகளுக்கு போராட்டம் இருக்கு. మన పిల్లలకి పోరాటాలు ఉంటాయంటే ఉంటాయి. எஸ், சிறு பிராயத்திலே நம்மளுடைய பிள்ளைகளுக்கு போராட்டம் இருக்கு. చిన్న పిల్లల నుంచి పిల్లల స్థాయి నుంచి పోరాటాలు ఉంటాయి. ஒரு முறை நானும் என்னுடைய ஒய்ஃபும் ఒకసారి నేను బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ కలిసి ஒன் ஆஃப் மை சன்ஸ் வீட்டில் இருந்தோம். మా కుమారులు ఒకరి ఇంటిలో మేము ఉన్నాము. ஒரு 3 or 4 days நாங்கள் தங்கியிருந்தோம். 3-4 రోజులు అక్కడ ఉన్నాం. என்னுடைய கிராண்ட் சன்னை வந்து கிராண்ட்மா கொண்டு போய் பஸ்ஸில் ஏற்றி விட்டாங்க. నా మనవడు వాళ్ళ నానమ్మని బస్ ఎక్కించాడు. ஏன்னா ஒரு 3 days இருந்ததுனால இந்த ஸ்கூல் பஸ்ஸில் காலையில் ஏற்றி விடுறது, அது சாயந்தரம் ரிசீவ் பண்ணுறது. 3 రోజులు ఉన్నప్పుడు వాళ్ళ నానమ్మ గారు పిల్లని బాబుని స్కూల్ బస్ ఎక్కించేవాళ్ళు, దింపేవాళ్ళు, తీసుకుని వచ్చేవాళ్ళు. அது இப்போ யூகேஜி அல்லது ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்டோ படிச்சுட்டு இருந்த டைம். అప్పుడు యూకేజీయో 1వ తరగతో చదువుతున్నాడు మా మనవడు. ஈவினிங் பஸ்ஸை விட்டு இறங்கி வரும்பொழுது அழுதுகிட்டே வர்றான். సాయంత్రం బస్సు దిగి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు. என் ஒய்ஃப் கேட்குறாங்க, கிராண்ட் சன்ட்ட கேட்குறாங்க, கிராண்ட் சன்ட்ட సిస్టర్ అడుగుతున్నారు మనవడిని, ఏం జరిగింది? அவன் அழுதுகிட்டே வீட்டுக்கு வந்து தன்னுடைய காரியத்தை சொல்றான். ఏడుస్తూ ఇంట్లోకి వచ్చి తన విషయం చెప్తున్నాడు. என்ன நடந்திருக்கு அப்படின்னா, ఏం జరిగిందంటే ஸ்கூல்ல இருந்து ரிட்டர்ன் வரும்பொழுது స్కూల్ నుంచి వచ్చేటప్పుడు அதுல ஒரு 20-25 பிள்ளைகள் இருந்திருக்காங்க, சில்ட்ரன். 20-25 మంది చిన్నపిల్లలు అందరూ గుంపుకుంటారు. எல்கேஜி, யூகேஜி, ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட், செகண்ட் స్టాండర్డ్, அது மட்டும் தான் அந்த பஸ். ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, రెండో తరగతి పిల్లలు మాత్రమే ఉన్నారు ఆ బస్సులో. எல்லாரும் அவங்கவுங்க ஒரு மூவி சாங்ஸ் பாடுறாங்க. எல்லாரும் అందరూ కలిసి సినిమా పాటలు పాడుతున్నారు. ஓகே, యువర్ టర్న్ నౌ, నీ ஒரு பாட்டு பாடு. ఇప్పుడు ఈ బాబు దగ్గరకు వచ్చింది, బ్రదర్ వాళ్ళ మనవడు టర్న్ వచ్చింది. ஒவ்வொருத்தரும் ஒவ்வொரு பாட்டு பாடுறப்ப இப்ப இவனோட டர்ன் வருது. ఇప్పుడు తన వంతు వచ్చినప్పుడు తను కూడా పాట పాడమన్నారు. இவனுக்கு சண்டே கிளாஸ் சாங் எடுத்து பாடிட்டான். ఇప్పుడేమో సండే స్కూల్ తీసి పాట తీసి పాడాడు. இவனுக்கு தெரியல, எனக்கு சினிமா சாங்னா அவனுக்கு என்னன்னு தெரியாது. అది సినిమా పాట అంటే ఏంటో తెలీదు, తను సండే స్కూల్ పాట పాడాడు. சிரிக்கிறான். அந்த பஸ்ல உள்ள எல்லாரும் சிரிச்சு கிண்டல் பண்றான், பரியாசம் பண்றாங்க. పిల్లలందరూ ఇంక ఏడ్చి తనే గేలి చేస్తున్నారు అన్నమాట, హేళన చేస్తున్నారు. గేలి பேசியாச்சு, గేలి చేస్తున్నారు. இவனை அழ விட்டாங்க. ఇంకా ఏడుస్తున్నాడు. வெளியில வரும்பொழுது బయటికి వచ్చిన கண்ணு செவந்து அழுதுட்டு வரான். ఇప్పుడు ఏడ్చుకుంటూ ఎర్రగా అయిపోయినాయి కళ్ళు, వస్తున్నాడు అలా. அந்த டைம்ல நாங்களும் வீட்டுல இருந்தோம். నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. என்ன நடந்தது அப்படின்னு சொன்னான். ఏం జరిగిందంటే ఇదంతా విషయం చెప్పాడు. அவர்கள் மத்தியில நீ பாடக்கூடாது. అప్పుడు నీవు వాళ్ళ మధ్యలో నువ్వు పాడకూడదు. பைபிள் என்ன சொல்லப்பட்டிருக்கு அப்படின்னா, బైబిల్ ఏం చెప్తుందంటే பன்றிகளுக்கு முன்பாக முத்த போடக்கூடாதுன்னு வேதம் சொல்லுது. పందుల ముందు ముత్యాలు చల్లకూడదు అని బైబిల్ చెప్తుంది. அவர்களுக்கு எல்லாம் உலகத்தில் உள்ள பிள்ளைகள், వాళ్ళందరూ లోక సంబంధమైన పిల్లలు. அவர்களுக்கு இந்த வேல்யூ தெரியாது, వాళ్ళకి ఈ విలువ తెలియదు. அப்ப ஜீசஸ்னுடைய பேரை அவங்க வந்து கிண்டல் பரியாசம் பண்ணுவாங்க. అప్పుడు యేసు ప్రభు పేరును వాళ్ళు హేళన చేసి గేలి చేస్తూ ఉంటారు. பரவாயில்ல, அவங்க பாடுறாங்கன்னா பாடிட்டு போட்டோம். సరే వాళ్ళు పాడుతున్నారంటే పాడతారు, వదిలే. இன்னொரு தடவை பாட சொன்னா நீ பாடாது. ఇంకొకసారి నేను పాడమంటే నువ్వు పాడొద్దు. அப்ப ఎదుకు சொல்ல வரேன் அப்படின்னா, ఎందుకు నేను చెప్తున్నానంటే our kids, మన పిల్లలు యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్ చిల్డ్రన్, దే ఆర్ ఫేసింగ్ స్ట్రగుల్ ఇన్ దర్ స్కూల్స్. మన పిల్లలు యూకేజీ, ఎల్కేజీ, మొదటి తరగతి చదువుతున్న పిల్లలే వాళ్ళు స్కూల్ దినముల నుంచే దీన్ని ఎదుర్కొంటున్నారు. ఎస్పెషల్లీ మదర్స్, మరి ముఖ్యంగా తల్లులు அவருடைய faith நீங்க பில்டப் பண்றதுக்கு அவங்களோட டைம் ஸ்பெண்ட் பண்ணணும். వాళ్ళ యొక్క విశ్వాసమును బలపరచడానికి వాళ్ళతో మీరు సమయం గడపాలి. తల్లులు, அவங்களுக்கு போராட்டம் இருக்கு, వాళ్ళకి పోరాటాలు ఉన్నాయి. చిల్డ్రన్కి இருக்கு, పిల్లలకు ఉన్నాయి, కాలేజీలో இருக்கு, కాలేజీలో ఉన్నాయి. வெட்கப்படக்கூடாது, వాళ్ళు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. சிறு பிராயம் முதற்கொண்டே நம்மளுடைய விட்னஸ் லைட் உயர்த்தி நாம் காண்பிக்கிறோம். చిన్న పిల్లలకు ఉన్నప్పటి నుంచే వాళ్ళు వెలుగుని అలా చూపించే వారి కింద చేయాలి. இதுக்கு பரிசுத்த ஆவியானுடைய வல்லமை வேணும். ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం. நாம் இதுக்கு முன்மாதிரியா, நான் பேரண்ட்ஸ் நான் முன்மாதிரியா இருக்கணும். దానికి మనం తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి మాదిరి కింద ఉండాలి. సో இப்படிப்பட்ட கிருபையை தேவன் நம் தருவாராக. ఇటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ஜெபம் ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, పరిశుద్ధమైన తండ్రి, எங்களை சூழ்ந்திருக்கிற இந்த உலகத்தின் மத்தியில் நாங்கள் எங்களுடைய ల్యాంప్ ఉయర్తి కాண்பிக்கிட்டோம் ஆண்டவர். ప్రభువా, మా చుట్టుపక్కల ఉన్న ఈ లోకము మధ్యలో మా వెలుగును మేము పైకెత్తి కనిపించే విధంగా చేసేటట్లుగా చేయండి. ஒரு பேஸ்கெட்னால போட்டு மூடி வைக்கிறதுக்கு இல்ல ஆண்டவர். దాని కొంచెం కిందో బుట్ట కిందో మూయడానికి కాదు ప్రభువా. இயேசுவே உம் நாமத்தை மகிமைப்படுத்திட்டோம். యేసు ప్రభువా, నీ నామం మహింపరచుకోండి. జనங்கள் எங்களுக்கு நற்சாட்சி கொடுத்தாலும் சரி, எங்களுக்கு விரோதமாய் பேசினாலும் சரி, మనుషులు మంచి సాక్ష్యం ఇచ్చినా నాకు విరోధముగా మాట్లాడినా సరే, எங்களுடைய வேலை ஸ்தலமா இருந்தாலும் சரி, నా పని చేసే స్థలమైనా కానీ, எங்களுடைய கிராமமா இருந்தாலும் சரி, మా వీధులు మా ఊర్లో అయినా కానీ, எங்களுடைய காலேஜ் ஸ்கூல்ஸா இருந்தாலும் சரி, మా కాలేజీలో అయినా స్కూల్లో అయినా,
எங்களுடைய ஒர்க் பிளேஸா இருந்தாலும் சரி, నేను పనిచేసే స్థలంలో అయినా సరే, எங்களுடைய ரிலேட்டிவ்ஸ் மத்தியிலும் சரி, నా బంధువుల మధ్యలో అయినా సరే, இயேசுவே உமக்கு நாங்கள் சாட்சியா இருக்கிறதை பலமாய் நாங்கள் உயர்த்தி காண்பிக்கிட்டோம் ஆண்டவர். యేసు ప్రభువా నీకు సాక్ష్యముగా ఉండడానికి నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభువా. வெக்கமும் பயமும் இயேசுவே உம்முடைய நாமத்தினாலே ஒழிந்து போகட்டும் ஆண்டவர். ప్రభువా సిగ్గు భయము యేసు ప్రభువా నీ నామములో పోవాలి ప్రభువా. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.